హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో రేపటి నుంచే మనకి టెట్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో చాలామంది ఈ కోఆర్డినేట్ జామెట్రీ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. నేను దానికి కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని నేను ఈ వీడియోలో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా ఈ కోఆర్డినేట్ జామెట్రీ గురించి మనకి డిస్కస్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రేనే డెకార్టే. ఈయన ఫ్రెంచ్ శాస్త్రవేత్త అండి. సో ఈయనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీకి ఈయన్ని పితామహుడిగా మనం చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మనం కోఆర్డినేట్ జామెట్రీ విషయానికి వచ్చేసరికి ఏం లేదండి, ఏదైనా ఒక బిందువుని మనం చర్చించేటప్పుడు ఒక తలం బేస్ చేసుకొని చర్చించడం జరుగుతుంది. సాధారణంగా మనం ఒక తలం తీసుకుంటే ఆ తలంలో అంటే ఒక ప్లేన్ని మనం ఎక్స్ యాక్సెస్ అదేవిధంగా వై యాక్సెస్గా విభజించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ అదేవిధంగా వై యాక్సెస్ ఖండించుకున్న దాన్ని మనం ఏమంటామండి ఆరిజిన్ మూల బిందువు అంటాం. సాధారణంగా దీన్ని 0,0తో నొటేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ మూల బిందువుకి కుడివైపు ఉన్నదాన్ని మనం ఏమంటే ఎక్స్ యాక్సెస్ పాజిటివ్, ఎక్స్ యొక్క ధన ఎక్స్ అక్షముగాను, అదేవిధంగా ఎడమవైపు ఉన్నది రుణాత్మక ఎక్స్ అక్షంగా కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పైన భాగాన్ని వై పాజిటివ్, కింద దాన్ని వై నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఏదైనా ఒక బిందువుని చూపించేటప్పుడు దాన్ని ఒక క్రమయుగ్మంగా చూపించడం జరుగుతుంది. ఈ క్రమయుగ్మంగా చూపించేటప్పుడు అంటే ఏమీ లేదు, మనకు బ్రాకెట్లో ఎక్స్ వైగా రాయడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ని ప్రథమ నిరూపకము లేదా ఎక్స్ నిరూపకము అంటాము. అదేవిధంగా వైని ద్వితీయ నిరూపకము లేదా వైకి సంబంధించినటువంటి నిరూపకంగా చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ వై కోఆర్డినేట్ లేదా ఎక్స్ కోఆర్డినేట్ని మనం ఎబిస్ కానీ వై కోఆర్డినేట్ ఆర్డినేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో సాధారణంగా మనం ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ నిరూపకాన్ని రాస్తాం. కాబట్టి ఈ తలాన్ని ఈ యాక్సెస్ అనేది 4 పాదాలుగా అంటే 4 కోఆర్డినేట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి Q1, Q2, Q3, Q4గా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, అదేవిధంగా వై వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ నెగిటివ్ అవుతుంది, వై అనేది ఏమవుతుందండి పాజిటివ్ అవుతుంది. సో థర్డ్ కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ నెగిటివే, వై కూడా నెగిటివే. సో ఫోర్త్ కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ అనేది పాజిటివ్ అవుతుంది, వై అనేది నెగిటివ్ అవుతుంది. మనకి గత టెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది 2018 టెట్ ఎగ్జామినేషన్లో మనల్ని అడగడం జరిగిందండి. 4,-3 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, ఏ పాదంలో ఉంటుంది అని అడగడం జరిగింది. సో మనం స్పష్టంగా చెప్పొచ్చు, ఎక్స్ అనేది పాజిటివ్ అయింది, ఎక్స్ సంబంధించిన కోఆర్డినేట్, అదేవిధంగా వైకి సంబంధించిన కోఆర్డినేట్ అనేది నెగిటివ్ అయింది. మరి ఎక్స్ పాజిటివ్ అదేవిధంగా వై నెగిటివ్ అయిందంటే అది ఏ కోఆర్డినేట్ అండి? ఇక్కడ Q4లో ఉంది, అంటే 4వ పాదంలో ఉంది. క్లియర్? అంటే చాలా బేసిక్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ ఒక టెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందండి. ఎక్స్ వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ అంటే ఎక్స్ >0 అదేవిధంగా వై <0 అంటే వై వాల్యూ 0 కన్నా తక్కువ అయితే -x, y అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? సో సాధారణంగా మనకు తెలుసు ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై వాల్యూ పాజిటివ్ అయిందంటే అది ఏ కోఆర్డినేట్ అండి? Q2. ఎప్పుడైతే మీరు Q2 అని రాశారో మీ యొక్క ఆన్సర్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. కారణం ఏంటి? ఇక్కడ మనకి కేవలం గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఇవ్వకుండా మనకి ఎగ్జామినేషన్లో -x, y అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుందని అడిగితే మీ యొక్క ఆన్సర్ Q2 అవుతుంది. కానీ క్వశ్చన్లో ఒకటి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటుంది, వై వాల్యూ 0 కన్నా తక్కువ ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు దీని యొక్క ఆన్సర్ అనేది మన Q2 కాదు, ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 0 కన్నా అంటే ఎక్స్ అనేది >0 అయిందో, సో నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పాయింట్ బిందువు అనేది ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఎక్స్ పాజిటివ్ అయిందో -x వాల్యూ -xగానే ఉంటుంది. కానీ వై అనేది నెగిటివ్ అయింది కాబట్టి +y కాస్త మనకి ఏమవుతుందండి? ఈ వాల్యూ -y అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ
ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకు వచ్చినటువంటి పాయింట్ ఏంటండి -x, -y. ఇప్పుడు -x, -y అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయండి నెగిటివ్ అవుతున్నాయి. కాబట్టి అది ఏ కోఆర్డినేట్లో ఉంటుందండి, అది Q3లో ఉంటుంది. కాబట్టి థర్డ్ కోఆర్డినేట్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఎగ్జామినేషన్లో x అక్షాన్ని సూచించే సమీకరణం ఏంటి, అదేవిధంగా y అక్షాన్ని సూచించే సమీకరణం ఏంటో అని అడుగుతూ ఉంటాడు. సో దీనికోసం మీరు పెద్దగా బైహార్ట్ చేయనవసరం లేదండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, x అక్షాన్ని సూచించే సమీకరణము అంటే x యాక్సిస్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ ఏంటి అని అంటున్నాడు. అంటే కేవలం నేను దేని గురించి మాట్లాడండి, ఈ x అక్షం గురించి మాత్రమే మాట్లాడాలి. ఎప్పుడైతే నేను x అక్షం గురించి మాత్రమే మాట్లాడాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి y అనే వాల్యూ ఉండకూడదు, అంతే కదండి. అంటే y అనే వాల్యూ ఉండకూడదు అంటే y వాల్యూ మనకి ఏమవ్వాలండి, 0. క్లియర్? సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్, y ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా y అక్షాన్ని సూచించే సమీకరణం, ఎప్పుడైతే నాకు y యాక్సిస్ మాత్రమే ఉండాలి అని మాట్లాడినప్పుడు నాకు ఏమి ఉండకూడదండి, x యాక్సిస్ ఉండకూడదు. ఎప్పుడైతే x యాక్సిస్ ఉండకూడదో x ఈజ్ ఈక్వల్ నాకు ఏమవ్వాలండి, 0. క్లియర్? చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు వీటి మీద బిట్లు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x అక్షానికి సమాంతరంగా అంటే ప్యారలల్గా ఉండే రేఖా సమీకరణం ఏంటి? మనకి స్పష్టంగా తెలుసు x అక్షానికి సమాంతరంగా అంటే ఏంటండి, అయితే ఇలా ఉండే రేఖ అయినా అవ్వచ్చు లేదా ఇలా ఉండే రేఖ అయినా అవ్వచ్చు. క్లియర్? ఈ రెండిట్లో ఇలా ఏ రేఖ చూసుకున్నా ఏమవుతుందండి, x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అయితే ఇది ధనాత్మకం వైపు ఉంటుంది, ఇది రుణాత్మకం వైపు ఉంటుంది, అంతే కదా. అంటే మనం జనరలైజ్డ్గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం, 0,0 మూల బిందువు. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 2 3 అలా వాల్యూసే కదా పెరిగితే. సపోజ్ ఇక్కడ ఉండే వాల్యూ నేను ఏదో సమ్ k అనుకున్నాను. క్లియర్? అదేవిధంగా ఇక్కడ ఉండే వాల్యూ కూడా నేను ఏదో సమ్ -k అనుకున్నాను, నెగిటివ్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు x అక్షానికి నాకు సమాంతరంగా ఉండే రేఖ యొక్క సమీకరణం నాకు కావాలంటే మీరు గమనిస్తే ఈ పాయింట్ మనకి ఏమవుతుందండి, x కోఆర్డినేట్ ఇక్కడ 0 అవుతుంది, y కోఆర్డినేట్ ఇక్కడ k అవుతుంది. అదేవిధంగా ఇక్కడ x కోఆర్డినేట్ 0 అవుతుంది, ఇక్కడ y కోఆర్డినేట్ -k అవుతుంది. ఇందాక మనకి x అక్షం సమీకరణం కావాలంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాము. ఇప్పుడు x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖా సమీకరణం కావాలంటే అప్పుడు ఏమవుతుందండి, మనకి ఇక్కడ y కోఆర్డినేటే ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఎంత అవ్వాలండి, k. కాబట్టి మనకి y ఈజ్ ఈక్వల్ టు k. క్లియర్? లేదా y ఈజ్ ఈక్వల్ టు -k, ఏది తీసుకున్నా ఒకటే మనకి. క్లియర్? అదేవిధంగా y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖా సమీకరణం మనకు కావాలి. ఇప్పుడు చెప్పండి, y అక్షానికి సమాంతరంగా అంటే ఇదే కదండి రేఖ, లేదంటే ఈ రేఖే కదా మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం గీసినటువంటి రేఖ ఏ అక్షాన్ని ఖండిస్తుందండి, x యాక్సిస్ని ఖండిస్తుంది. సపోజ్ ఈ ఖండించినటువంటి పాయింట్ నాకు ఏదో సమ్ b అనుకున్నాను. క్లియర్? ఎప్పుడైతే ఇది b అనే బిందువు దగ్గర ఖండిస్తుందో ఈ కోఆర్డినేట్ ఏమవుతుంది, x వాల్యూ b అవుతుంది, బట్ y కోఆర్డినేట్ ఏమవుతుందండి, 0 అవుతుంది. సపోజ్ ఇదే కూడా ఏదో -b,0 అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి నాకు y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖా సమీకరణం మనకి ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు b ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -b ఏదైనా అవుతుంది. క్లియర్? సో ఈ విధంగా వీటి మీద క్వశ్చన్లు అడిగితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో x అక్షానికి సమాంతరంగా ఉండే సమీకరణం కావాలి అనుకుంటే అది y గుండా పోతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు k. అలాగంటే y అక్షానికి సమాంతరంగా అంటే అది xని ఖండించుకుంటూ పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు b ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -b. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, x అక్షం మీద బిందువు ఏంటి, y అక్షం మీద బిందువు ఏంటి. సో సాధారణంగా ఇది మూల బిందువు మనం ఏం తీసుకుంటే 0,0గా తీసుకుంటడం జరుగుతుంది. ఇప్పుడు x అక్షం మీద బిందువు అంటే ఏంటి, ఇవే కదండి. సో అంటే ఈ లైన్ మీద ఉండే బిందువులు మనం ఏమంటాం, x అక్షం మీద బిందువులు అంటాం. అంటే ఖచ్చితంగా మనం x అక్షం మీద బిందువు గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ y అక్షం ఏమవుతుందండి, 0 అవుతుంది. అంటే సపోజ్ నేను x అక్షం మీద బిందువు ఏమవుతుందండి, a,0. క్లియర్? అదేవిధంగా y అక్షం మీద బిందువు అంటే నాకు ఏమవుతుంది, అప్పుడు x కోఆర్డినేట్ 0 అవుతుంది, y కోఆర్డినేట్ ఏదైనా ఉండొచ్చు కాబట్టి 0,b ఇదేమవుతుందండి y అక్షం మీద బిందువు. లేదా -k,0 ఇదేమవుతుంది x అక్షం మీద బిందువు. ఇప్పుడు y అక్షం మీద బిందువు నాకు కావాలంటే సో 0, -p. క్లియర్?
అంటే అక్కడ పీకేఏబిఎల్ అనేవి మనకి ఏమవుతాయి ఒక కాన్స్టెంట్లు అవుతాయి 1, 2, 3 ఇలాగా. కాబట్టి ఎక్స్ అక్షం మీద మన బిందువు ఎప్పుడైనా అడిగాడు అంటే మనకి ఏమవ్వాలంటే వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. మర్చిపోద్దు, వై కోఆర్డినేట్ మనకి ఏమవుతుందండి 0 అవుతుంది. వై అక్షం మీద బిందువు ఎప్పుడైనా మనకు అడిగితే ఏమవుతుందండి ఎక్స్ కోఆర్డినేట్ మనకి ఏమవుతుంది 0 అవుతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా అంటే దూరం సూత్రం ఏంటి. సపోజ్ ఇక్కడ నేను x1, y1 అనే ఒక కోఆర్డినేట్ తీసుకున్నాను, ఒక బిందువు తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నాకు x2, y2 అనేది మరో బిందువు తీసుకున్నాను. సపోజ్ దీన్ని ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను. ఇప్పుడు ఏ మరియు బి అనే రెండు బిందువుల మధ్య దూరం ఎంత, వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అని అడిగితే దాన్ని నేనేదో ఏబి బార్తో నోటేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం డిస్టెన్స్ ఫార్ములా కావాలంటే ఏమీ లేదండి, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ కోఆర్డినేట్స్కి డిఫరెన్స్ కట్టండి, వై కోఆర్డినేట్స్కి డిఫరెన్స్ కట్టండి. నేనేమన్నాను, డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ వై కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్. ఆ మొత్తానికి మనం స్క్వేర్ రూట్ కొడితే వచ్చేదే మనకి డిస్టెన్స్ ఫార్ములా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో దీని మీద మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో దీన్నే మనం సింపుల్గా రాయాలంటే ఈ విధంగా కూడా రాయొచ్చు. సో నేను డిఫరెన్స్ అని అంటే x1లోంచి x2 తీసినా పర్లేదు, x2లోంచి x1 తీసినా పర్లేదు. నేను సింపుల్గా x1 మైనస్ x2 అర్థం చేసుకుని నేను ఓన్లీ డిఫరెన్స్ అన్నాను. అదేవిధంగా y1 మైనస్ y2 ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ కట్టి దానికి స్క్వేర్ రూట్ కడితే వచ్చే వాల్యూ మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ ఏ ఆఫ్ 7, 3 అండ్ బి ఆఫ్ 6, 1 అని ఇవ్వడం జరిగింది. ఈ రెండు పాయింట్ల మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి. మనకు తెలుసు డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చు, చాలా సింపుల్, మీరు ఏమి చేయనవసరం లేదు. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్కి డిఫరెన్స్ చేయండి. అంటే 7 మైనస్ 6 ఎంతండి 1, దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. ప్లస్ అదేవిధంగా మనకి 3 మైనస్ 1 ఎంతండి 2, దాన్ని కూడా హోల్ స్క్వేర్ చేయండి. మొత్తానికి స్క్వేర్ రూట్ కట్టండి. కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి √5 అవుతుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది మనకి పాజిటివ్లోనే చెప్పాలి, నెగిటివ్ వాల్యూ కూడా రాదు. ఎందుకు, హోల్ స్క్వేర్లో నెగిటివ్ ఉన్నది ఖచ్చితంగా అది పాజిటివ్గా మారిపోతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి స్లోప్. వాలు అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మనం ఏదైనా ఒక రేఖ తీసుకుంటే ఈ రేఖ, సపోజ్ నేను ఇక్కడ ఏదో ఎల్ అనే ఒక లైన్ తీసుకున్నానండి. ఈ రేఖ ఎక్స్ అక్షంతో చేసే ధనాత్మక కోణాన్నే మనం ఏమంటామంటే వాలు, స్లోప్ అంటాం. క్లియర్? సో స్లోప్ అంటే ఏంటండి, ఏదైనా ఒక రేఖ ఎక్స్ అక్షంతో చేసే ధనాత్మకం అంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్తే అది ఏమవుతుంది, మనకి యాంగిల్ పాజిటివ్ యాంగిల్ అవుతుంది. ఈ డైరెక్షన్ వెళ్తే అది నెగిటివ్ యాంగిల్ అవుతుంది. సో ఏదైనా ఒక రేఖ ఎక్స్ అక్షంతో చేసే ధనాత్మక కోణాన్ని మనం ఏమంటామంటే స్లోప్, వాలు అని అనడం జరుగుతుంది. సాధారణంగా మనం స్లోప్ ఎంతో డినోట్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు మనకి tan θ. క్లియర్? నెక్స్ట్ అంతేకాకుండా ఏదైనా సందర్భంలో సపోజ్ ఏ ఆఫ్ x1 y1 బి ఆఫ్ x2 y2 అనేవి ఏదైనా ఒక రేఖ యొక్క బిందువులు అరుగా తీసుకుంటే దాని యొక్క స్లోప్ మనకి ఫైండ్ చేయాలంటే స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదండి, ఈ y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము. అదే రాస్తున్నాను, డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ కోఆర్డినేట్స్. అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ మనకు ఫాలో అవ్వాలి. సపోజ్ నేను ఎక్స్లోంచి వైలోంచి y1లోంచి y2 సబ్ట్రాక్ట్ చేసాను అనుకోండి, అప్పుడు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2, లేదా y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1. క్లియర్? అంటే మీరు సబ్ట్రాక్షన్ అనేది ఎలాగైనా చేయొచ్చు. బట్ ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ అనేవి ఒకే సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. దీన్ని మనం స్లోప్ కట్టడానికి వాడే ఫార్ములా. సపోజ్ ఎప్పుడైనా m1 అండ్ m2 అనేవి రెండు రేఖల యొక్క స్లోప్స్, రెండు రేఖల యొక్క వాలు అయితే ఎప్పుడైనా m1 ఈజ్ ఈక్వల్ టు m2 అయిందనుకోండి, ఆ సందర్భంలో ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి. సో ఈ రెండు రేఖలు, ఇది ఎల్ ఇది ఎం అనుకున్నాను. దీనికి సంబంధించినటువంటి దీని స్లోప్ ఏదో, సో దీని స్లోప్ m1, దీని స్లోప్ m2 అయ్యి ఈ రెండు స్లోపులు ఎప్పుడైనా ఈక్వల్ అయితే రెండు రేఖలు ఏమవుతాయండి, మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. క్లియర్? అంటే L1 ఈజ్ ప్యారలల్ టు L2. అలా కాకుండా ఎప్పుడైనా సరే m1 ఇంటూ m2 అనే వాల్యూ -1కి సమానమైందనుకోండి, ఆ సందర్భంలో ఆ రెండు రేఖలు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. అంటే అవి రెండు కూడా ఏమవుతాయండి, పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. సో పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనకు స్పష్టంగా తెలుసు, అవి రెండు కూడా 90 డిగ్రీల కోణం వద్ద ఖండించుకుంటే వాటిలో మనం ఏమంటామండి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. దాన్నే L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2. క్లియర్? సో ఈ కండిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ కండిషను, స్లోప్ కండిషన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చే కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ అక్షం వాల్ ఏంటి, వై అక్షం వాల్ ఏంటి, అంటే స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అదేవిధంగా స్లోప్ ఆఫ్ వై యాక్సిస్. సో మనకు చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనం స్లోప్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఏదైనా ఒక రేఖ ఎక్స్ అక్షంతో చేసే కోణాన్నే మనం ఏం చెప్పాం, వాలుగా చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఎక్స్ అక్షం అనేది ఎక్స్ అక్షంతో ఎంత కోణం చేస్తుంది, 0 degrees కోణం చేస్తుంది. కారణం ఏంటి, అదే లైన్ మీద అది ఓవర్లాప్ అయి ఉంటుంది. క్లియర్? సో మనకి స్పష్టంగా తెలుసు స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పుకున్నాం అండి, ట్యాన్ టీటా అని చెప్పుకున్నాం. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే ట్యాన్ 0 వాల్యూ మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ అక్షం యొక్క వాలు మనకి ఏమవుతుందండి, 0. క్లియర్? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఎగ్జామినేషన్లో ఇట్లా క్వశ్చన్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి వై అక్షం యొక్క వాలు, స్లోప్ ఆఫ్ వై యాక్సెస్. ఇప్పుడు ఇదే కదా వై యాక్సెస్. ఈ వై యాక్సెస్ అనేది ఎక్స్ అక్షంతో చేసే కోణం ఎంతండి, 90 డిగ్రీలు కోణం చేస్తుంది. ఎప్పుడైతే 90 డిగ్రీలు కోణం చేస్తుందో టీటా ఈజ్ ఈక్వల్ టు మనం 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ట్యాన్ 90 ఏంటండి, అన్డిఫైన్డ్, అంటే నిర్వచింపబడదు. సో వై అక్షం యొక్క వాలు మనం ఏం చేయగలమండి, నిర్వచించలేము. సో ఈ విధంగా ఈ రెండు పాయింట్ల మీద మనకు క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ వన్ సెక్షన్ ఫార్ములా ఏంటంటే విభజన సూత్రం. ఫస్ట్ వన్ ఇంటర్నల్లీ అంటే అంతరంగా చూద్దాం. అంటే ఏం లేదండి, సపోజ్ ఇక్కడ నేను ఏబి అనే ఒక రేఖ తీసుకున్నాను, ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ ఉంది, అదేవిధంగా ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x1, y1, అదేవిధంగా బి యొక్క కోఆర్డినేట్స్ x2, y2గా తీసుకున్నాను. ఇక్కడ నాకు ఏదో ఒక పి అనే పాయింట్, ఇక్కడ ఈ ఏబి అనే రేఖని అంతరంగా అంటే లోపల, కాబట్టి ఇంటర్నల్గా m:n నిష్పత్తిలో విభజిస్తుందో అనుకున్నాను. ఎప్పుడైతే ఇది m:n నిష్పత్తిలో విభజిస్తుందో అప్పుడు ఆ సందర్భంలో ఈ పి యొక్క కోఆర్డినేట్స్ నాకు x, y అనుకున్నాను అనుకోండి, అప్పుడు పి వాల్యూ మనకి ఏమవుతుందో చూద్దాం. సో నాకు పి కోఆర్డినేట్స్ కావాలంటే p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు, చాలా సింపుల్ అండి. ఫస్ట్ m నిష్పత్తి కాబట్టి mని ఇక్కడ ఈ వాల్యూతో మల్టిపుల్ చేయండి. అంటే m ఇంటూ x2 ప్లస్ n ఇంటూ x1 బై m ప్లస్ n, అదేవిధంగా m ఇంటూ y2 ప్లస్ n ఇంటూ y1 బై m ప్లస్ n. క్లియర్? సో మీరు ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. mతో ఫస్ట్ x2ని, nతో x1ని బై m ప్లస్ n, అదేవిధంగా
ఎంతో y2ని అదేవిధంగా ఎంతో y1ని బై m+n. సో ఈ విధంగా మనకి వచ్చే బిందువు అనేది p వాల్యూ అవుతుంది. అంతేకాకుండా సపోజ్ ఇక్కడ ఏబి అనే ర్యాక్ తీసుకున్నాను. ఏ బిందువు యొక్క నిరూపకాలు x1 y1, బి బిందువు యొక్క నిరూపకాలు x2 y2, అదేవిధంగా పి యొక్క నిరూపకాలు x, y అనుకుంటే ఈ యొక్క నిష్పత్తి నాకు m:n అయిందనుకోండి. ఇప్పుడు నాకు m:n కావాలంటే ఏమీ లేదండి, x నిరూపకంలో నుంచి x నిరూపకం తీసేయండి. అంటే ఏంటి, ఇదే డైరెక్షను x1 మైనస్ x ఈజ్ టు అదేవిధంగా x మైనస్ x2, లేదా ఒకవేళ y నిరూపకాలు తీసుకుని ఇదే వాల్యూ వస్తుంది, y1 మైనస్ y ఈజ్ టు y మైనస్ y2. క్లియర్? సో ఈ విధంగా మనకి ఆ పాయింట్ అడిగినా మనం ఫైండ్ చేయగలం, అదేవిధంగా నిష్పత్తిని అడిగినా సరే మనం ఈజీగా ఫైండ్ చేయగలం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ బాహ్యంగా విభజిస్తే, సపోజ్ ఇక్కడ నేను ఏబి అని ఒక రేఖను తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి. ఈ ఏబి అనే రేఖని పి అనే పాయింట్ బాహ్యంగా విభజిస్తుంది. అంటే ఇది x1, y1, అదేవిధంగా ఇది x2, y2. సో బాహ్యంగా కాబట్టి ఇగో ఈ పి అనే పాయింట్ ఏం చేస్తుందండి, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. సో ఈ ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క పి యొక్క నిరూపకాలు x, y అనుకున్నాను. ఇప్పుడు ఈ పి అనే బిందువు ఏబి అనే రేఖని m:n నిష్పత్తిలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది m రేషియో అయితే ఈ పి అనే బిందువు ఇది ఏమవుతుందంటే n రేషియో అవుతుంది. క్లియర్? సో అప్పుడు పి యొక్క నిరూపకాలు మనకు కావాలంటే సేమ్ ఫార్ములా అండి, పి ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం ఏమన్నాం m×x2 ప్లస్ కదా, ఇది ఎక్స్టర్నల్లీ కాబట్టి మైనస్ వేయాలి, మైనస్ n×x1 బై m-n, అదేవిధంగా m×y2 మైనస్ n×y1 బై m-n. క్లియర్? సో ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్గా అంటే మీకు పాజిటివ్, ఎక్స్టర్నల్గా అనగా నెగిటివ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వస్తే మిడ్ పాయింట్, మధ్య బిందువు. సపోజ్ ఇక్కడ నేను ఏ బి అని ఒక రేఖను తీసుకున్నాను. ఇక్కడ పి అనే బిందువు ఏబి అనే రేఖని 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఆ రెండింటికి కూడా సమాన దూరంలో ఉంది. అంటే 1:1 నిష్పత్తిలో విభజించింది అనుకోండి, అప్పుడు పిని మనం ఏమంటాం, మిడ్ పాయింట్, మధ్య బిందువు అంటాం. సో ఆ సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకి ఏ యొక్క నిరూపకాలు x1, y1, బి యొక్క నిరూపకాలు x2, y2 అయితే ఇప్పుడు నాకు పి ఆఫ్ x, y వాల్యూ కావాలంటే ఏమీ లేదండి, ఈ రెండింటిని యాడ్ చేసి, అంటే మనం మిడ్ సెక్షన్ ఫార్ములా వాడితే వచ్చేస్తుంది, దానికి నేను డైరెక్ట్గా రాస్తాను x1 ప్లస్ x2 బై 2, అదేవిధంగా y1 ప్లస్ y2 బై 2. క్లియర్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ త్రిధాకరణ బిందువు. అంటే ఏమీ లేదండి, సపోజ్ ఇక్కడ నేను ఏబి అని ఒక రేఖ తీసుకున్నాను. ఈ ఏబి అనే రేఖని సపోజ్ ఈ పి అనే బిందువు 2:1 నిష్పత్తిలో లేదా 1:2 నిష్పత్తిలో ఎందులో విభజించినా పర్వాలేదు, విభజిస్తే ఆ సందర్భంలో ఈ పిని మనం ఏమిటంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, త్రిధాకరణ బిందువు అంటాం. క్లియర్? If a point divides the line segment in the ratio of 1:2 or 2:1, then that point is called point of trisection. సపోజ్ త్రిభుజం, ఇక్కడ ఏబీసీ అనేది ఒక త్రిభుజం అనుకున్నానండి. x1 y1, x2 y2, x3 y3 అనేవి ఏబీసీ త్రిభుజం యొక్క శీర్షాలు, వర్టిసెస్ అనుకున్నాను. సో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసు, ఏదైనా ఒక త్రిభుజం యొక్క శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఒక రేఖ గీస్తే ఆ గీసిన రేఖ ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా చేసినప్పుడు దాన్ని ఏమంటాం మనం, మీడియన్ అంటాం, మధ్యగత రేఖ అంటాం. ఆ విధంగా గీస్తే ప్రతి త్రిభుజానికి మనకి 3 మధ్యగత రేఖలు గీయచ్చు. సో మనం గీసినటువంటి మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువు మనకి ఏమవుతుందంటే గురుత్వ కేంద్రము, అంటే ఏమవుతుందంటే అది సెంట్రాయిడ్. సో దీన్ని జీతో డినోట్ చేయడం జరుగుతుంది. సో గురుత్వ కేంద్రము, సెంట్రాయిడ్. క్లియర్? సో మనకి ఎగ్జామినేషన్లో ఏమంటాడంటే ఇలా 3 శీర్షాలు ఇచ్చి దాని యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుక్కోండి అన్నాడు అనుకోండి. సో గురుత్వ కేంద్రం G ఈజ్ ఈక్వల్ టు
చాలా ఈజీ అండి. x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇలా 3 వర్టిసెస్ని కలిపి బై 3. అదేవిధంగా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. క్లియర్? సో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని g వాల్యూని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఏబీసీ యొక్క త్రిభుజం యొక్క వర్టిసెస్ ఇచ్చి శీర్షాలు ఇచ్చి దాని యొక్క ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ మనం అడిగితే ఏమీ చేయనవసరం లేదండి. ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్. క్లియర్? సో x1 మైనస్ x2 x2 మైనస్ x3 అదేవిధంగా y1 మైనస్ y2 ఒక సీక్వెన్స్ y2 మైనస్ y3. క్లియర్? సో ఈ వాల్యూవే మనం ఫైండ్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుందంటే ఏరియా అవుతుంది. ఎప్పుడు మనం ఏరియాని పాజిటివ్ వాల్యూలోనే చెప్పాలి. నెక్స్ట్ అదేవిధంగా హీరోస్ ఫార్ములా అంటే హెరాన్ ఫార్ములా అంటాం. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫైండ్ చేయడానికి మనకి హెరాన్ ఫార్ములా ఒకటి ఉందండి. సపోజ్ ఇక్కడ ఏబీసీ అనేది ఒక త్రిభుజంగా తీసుకుంటే ఇప్పుడు ఏబీసీలు అనేవి ఈ త్రిభుజం యొక్క భుజాల యొక్క పొడవులు అయితే సో అకార్డింగ్ టు హెరాన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. క్లియర్? ఇక్కడ ఎస్ వాల్యూ అంటే సెమీ పెరిమీటర్ అంటే అర్ధ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏబీసీలు అనేవి ఏంటంటే త్రిభుజం యొక్క భుజాల పొడవులు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కొలీనియర్ సరేఖ్యాలు అంటే ఏంటి? ఏమీ లేదండి. మనం ఎప్పుడైనా ఏ బి సి అనే 3 బిందువులు తీసుకుంటే ఈ 3 బిందువులు కూడా ఒకే రేఖ మీద ఉంటే అటువంటి బిందువులు మనం ఏంటంటే సరేఖ్య బిందువులు అంటాం. 3 పాయింట్స్ లైస్ ఆన్ సేమ్ లైన్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ కొలీనియర్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎప్పుడైనా సరే ఏ కామా బి కామా సిలు సరేఖ్యాలు అంటే కొలీనియర్ పాయింట్స్ అయ్యాయి అనుకోండి, సరేఖ్యాలు అయితే ఖచ్చితంగా నేను కింద మెన్షన్ చేసే కండిషన్లో ఏదో ఒక కండిషన్ని అది ఫాలో అవుతుంది. ఏంటా కండిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దాని యొక్క వైశాల్యం అనేది ఖచ్చితంగా 0 అవుతుంది. ఎందుకు? 3 బిందువులు సరేఖ్యాలు అయితే దాని మీద ఎటువంటి త్రిభుజము ఏర్పడదు. త్రిభుజ వైశాల్యం 0 వచ్చిందంటే అక్కడ త్రిభుజం ఏర్పడలేదు. ఆ 3 బిందువులు కూడా సరేఖ్యాలని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్లోప్ ఆఫ్ అంటే వాలు స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అయిందనుకోండి. అంటే ఏబీ వాలు బీసీ వాలు రెండు సమానమైన సరే వాటిని మనం చెప్పొచ్చు సరేఖ్యాలని చెప్పొచ్చు. లేదా లెంత్ ఏసీ లెంత్ అనేది ఏబీ ప్లస్ బీసీకి సమానమైందనుకోండి, అప్పుడు కూడా మనం ఆ బిందువులు సరేఖ్య బిందువు అని చెప్పొచ్చు. సో అప్పుడు కూడా మనం వాటిని సరేఖ్య బిందువులు అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం ఒక ప్యారలలోగ్రామ్ యొక్క శీర్షాలు అయితే మనకి ఇక్కడ ఏదో ఒక 3 శీర్షాలు ఇచ్చి 4వ శీర్షాన్ని ఫైండ్ చేయమంటాడు. సో దీనికోసం మీరు చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏమీ లేదండి, ఇక్కడ నేను రెడ్ మార్క్ చేశానంటే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం. ఏదైతే రెడ్ మార్క్ అంటే ఆపోజిట్ సైడ్స్ రెడ్ మార్క్ చేశాను, ఇది బ్లాక్ మార్క్ చేశాను బి. సో మీరు ఏం చేయాలంటే డి యొక్క కోఆర్డినేట్ కావాలంటే ఈ ఆపోజిట్ వర్టెక్స్ ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని కలపండి. అంటే x1 ప్లస్ x3. క్లియర్? అందులో నుంచి ఈ కోఆర్డినేట్ తీసేయండి. అదేవిధంగా y1 ప్లస్ y3 అందులో నుంచి y2 తీసేయండి. అంతే. సో ఈ లాస్ట్ గత టెట్లో 2 or 3 టైమ్స్ దీని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు. సో మనకి ఎగ్జామినేషన్ ఎలాగా ఏబిసిడి అనే ఒక 4 కోఆర్డినేట్స్ ఇచ్చి వీటితో ఏర్పడేటువంటి క్వాడ్రిలేటర్ ఏంటి, అది చతురస్రమా, రాంబస్సా, రెక్టాంగులా, ట్రెపీజియం అని అడుగుతుంటాడు. సో సాధారణంగా మనకు దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. సపోజ్ ఇక్కడ ఏ బి సి డి
అనేది ఒక కోఆర్డినేటర్ అనుకున్నాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అండి, వాటి యొక్క లెంత్నో స్లోప్నో ఏదో ఒకటి ఫైండ్ చేయండి. దాని నుంచి ఒకటి మనకు ఆప్షన్ ఎలిమినేట్ అవుద్ది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏబీ అదేవిధంగా బీసీ యొక్క స్లోప్ ఫైండ్ చేస్తున్నాను. స్లోప్ మీకు ఫైండ్ చేయడం తెలుసు. సో స్లోప్ ఆఫ్ ఏబీ, స్లోప్ ఫైండ్ చేయాలంటే ఏం చెప్పానండి, వై కోఆర్డినేట్స్ అదేవిధంగా ఎక్స్ కోఆర్డినేట్ యొక్క డిఫరెన్స్. కాబట్టి ఫస్ట్ వై కోఆర్డినేట్స్ ఒక సీక్వెన్స్ 3 - 1 అంటే 2, ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే 7 - 6 అంటే 1. కాబట్టి దీని యొక్క స్లోప్ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏబీ స్లోప్ కట్టాను, ఇప్పుడు బీసీ స్లోప్ కడతాను. సో స్లోప్ ఆఫ్ బీసీ, సో బీసీ స్లోప్ కట్టాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్స్ మీ ఇష్టం ఎలా తీసుకుని తప్పలేదు. ఫస్ట్ ఈ సీక్వెన్స్లో తీసుకుని పెద్దది కాబట్టి వై కోఆర్డినేట్స్ 2 - 1 అంటే 1, నెక్స్ట్ 8 - 6 అంటే 2. సో ఈ వాల్యూ మనకి ఏమైందండి, 1/2. సాధారణంగా ఇప్పుడు దీన్ని M1 అనుకున్నాను, దీన్ని M2 అనుకున్నాను. M1 M2లు అనేవి ఈక్వల్గా లేవు, అంటే అవి ప్యారలల్ లైన్స్ కావు. క్లియర్. నెక్స్ట్ వీటి యొక్క ప్రొడక్ట్ చూద్దాం. మనకి స్పష్టంగా తెలుసు M1 × M2 = -1 అయితే మనకి ఏమవుతాయండి, అవి రెండు కూడా ఆల్రెడీ మీకు చెప్పాను, ఆ రెండు కూడా ఏమవుతాయండి, లంబ రేఖలో అవుతాయి. కానీ ఇక్కడ M1 M2లు రెండు కూడా ఎలా ఉన్నాయండి, వీటి యొక్క ప్రొడక్ట్ చేస్తే నాకు -1 అవుతుందా, అవ్వట్లేదు. ఎప్పుడైతే నాకు -1 అవ్వట్లేదో ఖచ్చితంగా స్క్వేర్ అయితే కాదు. ఎందుకంటే స్క్వేర్లో ఎగ్జాక్ట్గా మనకి 90 degrees ఉంటుంది కాబట్టి స్క్వేర్ కాదు. రెక్టాంగిల్ కూడా కాదు. ఎందుకు, రెక్టాంగిల్లో కూడా మనకి ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్లు మనకి ఏది అవుతుందో చూసుకుంటే చాలు. ఇప్పుడు దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పడలేదు. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. సపోజ్ ఏబీ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెన్స్, వై కోఆర్డినేట్స్ డిఫరెన్స్. కాబట్టి 7 - 6 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. అదేవిధంగా 3 - 1 అంటే 2, 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ + 1 అంటే √5. క్లియర్. సేమ్ అదేవిధంగా ఇప్పుడు నేను బీసీ వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. సో బీసీ వాల్యూ ఫైండ్ చేస్తే 6 - 8 2, కాబట్టి 2 స్క్వేర్. అదేవిధంగా 2 - 1 అంటే 1 స్క్వేర్. సో దీని వాల్యూ కూడా నాకు ఏమవుతుందండి, √5. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, ఏబీ = బీసీ అవుతుంది. ఎప్పుడైతే ఏబీ = బీసీ అయ్యిందో ఖచ్చితంగా అది మనకి ఏమవుతుందండి, రాంబస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. ఎందుకు, రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటే, సో ఎగ్జాక్ట్గా 2 భుజాలు సమానంగా ఉంటే ఇంక సమలంబ చతుర్భుజం మన ట్రిపీజీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. క్లియర్. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేసుకుంటే మనకు తక్కువ టైంలో మనం ఆన్సర్ని గుర్తించవచ్చు. సో నెక్స్ట్ కొంచెం చూద్దండి. ఇక్కడ ఏబీసీ అనే ఒక 3 శీర్షాలు ఇవ్వడం జరిగింది. ఇలా 3 శీర్షాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని మిమ్మల్ని ఫైండ్ చేయమని అనుకోండి, చాలా ఈజీగా మీరు ఫైండ్ చేయొచ్చు. దీనికోసం పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో నాకు ఏరియా కావాలి కాబట్టి ఏరియా = ఆఫ్ మోడ్, మీరు ఫార్ములా అంతా మర్చిపోండి, నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీంట్లోంచి వాల్యూ తీయండి, 3 - 7. క్లియర్. నెక్స్ట్ దీంట్లోంచి వాల్యూ తీయండి, 7 - 8. క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లోంచి వాల్యూ తీయండి, 0 - 0. తర్వాత దీంట్లోంచి వాల్యూ తీయండి, 0 - 4. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఆఫ్ మోడ్ 3 - 7 అంటే -4, 7 - 8 అంటే -1. ఇది కాస్త మనకి 0 అవుతుంది, ఈ వాల్యూ -4 అవుతుంది. సో డెట్ కట్టడం మీకు తెలుసు, ఏడి - బీసీ. కాబట్టి ఆఫ్ ఇంకెలా మోడ్ 4 ఎంతండి, 16, 0 0 0 మైనస్. సో 16/2 అంటే నాకు ఎంత అవుతుందండి, 8 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా మీరు ఏరియాని ఈజీగా ఫైండ్ చేయగలరు. సో ఇది కూడా మనకి లాస్ట్ ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏమన్నాడు, -4,2 మరియు 3, -5 అనే బిందువుని రేఖాఖండం y అక్షం విభజించే నిష్పత్తి అని అడుగుతున్నాడు. సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడద్దు, సింపుల్గా ఇలా రాసుకోండి ట్రికీగా. సో ఇది -4,2 అనుకోండి, ఇది 3, -5 అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఈ రేఖాఖండాన్ని అది అంతరంగా బాహ్యంగా చెప్పలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా చెప్పకపోతే అంతరంగానే తీసుకోవాలి. సో నాకు ఏమవుతుంది, y అక్షం అనేది విభజిస్తుంది ఈ రేఖాఖండాన్ని. క్లియర్.
సో ఇక్కడ విభజిస్తుంది అనుకున్నాను. ఇది వై యాక్సెస్. మనకి స్పష్టంగా తెలుసు వై అక్షం మీద ఉండే బిందువు మనకి ఏమవుతుందండి, ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందండి, వై ఎక్స్ నిరూపకం అనేది మనకి 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ నిరూపకం 0, వై నిరూపకం నాకు తెలియదు సమ్ కే ఏదో అనుకోండి. క్లియర్? ఎప్పుడైతే మీకు నిష్పత్తి కావాలో నేను ఏం చెప్పానండి, ఎప్పుడైనా సరే ఇది x1 y1, ఇది x2 y2, ఇది x, y అయితే ఈ m:n నిష్పత్తి అంటే ఏం చెప్పాను, x1 మైనస్ x:, x మైనస్ x2, అదేవిధంగా y1 మైనస్ y:, y మైనస్ y2. ఏది తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి x గురించి ఆలోచించొద్దు, ఇక్కడ k గురించి ఆలోచించద్దు. ఇక్కడ మనకి x నిరూపకం ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు ఈ నిష్పత్తి కావాలంటే మీరు ఏమీ లేదు, ఓన్లీ x నిరూపకాలను తీసుకోండి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, -4 - 0 = 0 - 3. క్లియర్? సో ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి, -4, ఈ వాల్యూ నాకు -3 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే నాకు వచ్చే ఆన్సర్ 4:3 అవుతుంది. ఇదే మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మనం పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బట్ మీకు రేపే ఎగ్జామినేషను కాబట్టి నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా సరే చూసేంత టైము ఉండదు. సో అందరూ కూడా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకోండి. రేపు ఎల్లుండి కంటిన్యూస్గా మనం జరిగే ఎగ్జామ్స్ అందరినీ బాగా రాయాలని. నెక్స్ట్ ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి క్లాసులు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తాను. కానీ దానికి మీకు సపోర్ట్ కావాలండి, ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకెళ్ళగలను. సో థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.